నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఈ పాట పాడి ప్రభుని ఆరాధన చేద్దాం. అందరం చప్పలు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. అలాంటి వ్యక్తులను ముట్టి సేవ చేసినటువంటి గొప్ప ఘనత మరి పూలబాయంటికి దేవుడిచ్చాడు. కనుక ఆమె ఈ లోకములో నుండి బయలుదేరి దేవుని యొక్క పిలుపును అందుకొని తన ప్రయాసములన్నిటినీ మానివేసి విశ్రాంతికరమైనటువంటి స్థలములోనికి ప్రభు అందించేటటువంటి ఆ గొప్ప బహుమానం అందుకోవడానికి ఆమె వెళ్ళి ఉండగా ఆమె మరణ దినము మేలు అని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తుంది. కనుక బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఆమె ఈ దినమున ఆ మంచి పేరును ధరించుకొని, ఆ మంచి పేరును కలిగి, మంచి సేవా దృక్పథముతో మరి సేవ చేసి ఆమె ఈ లోకములో నుండి వెళ్ళడం మరి దేవుడు ఆమె విషయమై మరి సంతోషిస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకునవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు ఇక్కడ నిలిచి మనకు దేవుడు అనుగ్రహించేటటువంటి ఒక మంచి మాటను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అదేదనగా, ఇదిగో నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను. కాబట్టి మీరు సిద్ధపడి ఉండాలి. మనుషులం జీవిస్తున్నటువంటి మనం ఏ విధమైనటువంటి బహుమానాన్ని అందుకోవడానికి మనం సిద్ధపడుతున్నామో, ఏ బహుమానం కొరకు మనం ప్రయాసపడుతున్నామో ఆ బహుమానమును సంపాదించుకోవడానికి సిద్ధపడాలి. యేసు ప్రభు మరి ఆంటని పిలుచుకున్నాడు. ఆయన రాజ్యంలో ఆమె చేరి ఉన్నది. ఆయన వచ్చినప్పుడు తిరిగి ఆమెను తీసుకొని వస్తాడు. మరలా ఆమెను చూస్తాం. ఇది మనకున్నటువంటి నిరీక్షణ. ప్రభు అంటున్నాడు, నేను మరలా రాబోతూ ఉన్నాను. కాబట్టి మీరు సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. ఆమెకి ఇవ్వవలసినటువంటి బహుమానమును నేను ఇచ్చేసిన ఆమె పొందుకుంటూ ఉంది. కాబట్టి ఈ దినం మరి దుఃఖసాగరంలో ఉన్నటువంటి కుటుంబాన్ని దేవుడు ఓదారుస్తానని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒకని తల్లి ఓదార్చినట్లు నేను వారిని ఓదారుస్తాను. ఈరోజు ఓదార్చడానికి కుమారులకు కుటుంబానికి తల్లి లేదు, కానీ తల్లి స్థానంలో దేవుడు ఉన్నాడు. మరన్నా మరి మీ అందరికీ మరి జ్ఞాపకం చేసేది ఏంటంటే, అమ్మ ఈ లోకంలో నుండి వెళ్ళిపోయింది, కానీ అమ్మ కంటే ప్రేమ చూపించేటటువంటి దేవుడు మరి మీకున్నాడు. కనుక దేవుడే మిమ్మల్ని ఓదార్చి ధైర్యపరచాలని మరి ప్రార్థన చేస్తూ అమ్మగారి యొక్క ఆత్మకు శాంతిని కలుగజేసి మరి దేవుని రాజ్యములో ఉన్న పరిశుద్ధుల గుంపులో ఉండేటటువంటి భాగ్యాన్ని అందిస్తూ ఉండగా దేవునికి మహిమ చెల్లిస్తూ మరి చేరవచ్చినటువంటి ప్రియులందరూ కూడా దేవుని నామమున వందనాలు చెల్లిస్తూ మరి పోయినపల్లి పరిశుద్ధ సంఘ పక్షాన, నా పక్షాన, నా కుటుంబ పక్షాన మరి సంపూర్ణమైనటువంటి ప్రగాఢ మరి ప్రార్థనలు సంతాపములు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని బలపరచాలని, ఈ ఫ్యూనరల్ కార్యక్రమం అంతా దీవెనకరంగా జరిగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు అమ్మగారి యొక్క ఆత్మకు శాంతిని కలిగజేసి ఆశీర్వదించిన ఎన్నో నేర్చుకునే భాగ్యమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఆమె నమ్మకమైన ప్రార్థన జీవితం, యథార్థమైనటువంటి జీవితం, కుటుంబ జీవితంలో ప్రేమ కలిగినటువంటి జీవితం, నీ సేవలో పరిపూర్ణమైనటువంటి సేవలు అందించినటువంటి జీవితాన్ని బట్టి నీకే వందనాలు. దేవా మా ప్రభు, ఆమె నీ సన్నిధానంలోని చేరి ఉండగా అమ్మ యొక్క ఆత్మకు శాంతిని కలుగజేయమని ప్రార్థన చేస్తూ దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఓదార్చి బలపరచండి. చేరవచ్చినటువంటి నీ బిడ్డలందరినీ ధైర్యపరచండి. జరగనటువంటి ఫ్యూనరల్ కార్యక్రమం అంతా కూడా దీవెనకరంగా జరిగించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను. ఓదర్శ కొరకై ఆదరణకరమైన సందేశం అందించిన బోయినపల్లి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ బి దేవసాయం అయ్య గారికి, నీ చింతలో సాదవా
నివసింపను నాకిష్టము కమినాను నిద్రించుచుండగా స్వప్నమునందున ఈ చింతనుండును రూపము ప్రోత్సాహపరచగా ఈ చింతనుండును నా ప్రభువా కొరకై మరియు ఇప్పుడు సంఘించట కొరకై మన మధ్యలో దైవ సేవకులు సిఎస్ఐ ఆల్సన్ చర్చ్ బాల్నగర్ బాలాజీగూడ చర్చి అయ్యగారు ప్రెసిడెంట్ చార్గిరుడు రెవరెండ్ ఎస్ఎల్ సుశీల్ కుమార్ అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. అయ్యగారు కొన్ని నిమిషాలు రిబుల్స్తో పాటు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. అయ్యగారికి సమయం అప్పగిస్తున్నాను. ముందుగా ప్రార్థించడము ప్రార్థన. ప్రభువా మహాపరిశుద్ధమైనటువంటి దయగల మా తండ్రి, వారి భూస్థాపన కొరకై మేము సిద్ధపడుతూ ఉంటుండగా కొద్ది నిమిషంలో నీ యొక్క వాక్యం ద్వారా నీవే మా అందరితో మాట్లాడమని, దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని నీవే ఆదరించి ధైర్యపరిచి ప్రభా మరి నీ యొక్క మృదువైనటువంటి ప్రేమ చేత వారిని దృష్టించమని యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ఈ రీతిగా ఈ స్థలంలో చేరి మరి దేవుని యొక్క వాక్యంతో పాటు మరి ప్రభువునందు నిద్రించినటువంటి శ్రీమతి రావుల పూలాబాయి ఆంటీ గురించి మాట్లాడడానికి ఇటువంటి సమయము తటస్థిస్తుందని ఎన్నడూ కూడా ఊహించలేదు. మరి ఇది దేవుని యొక్క తీర్మానము, దేవుని యొక్క చిత్తమని గ్రహిస్తూ మరి ఈ సమయంలో దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ, ప్రత్యేకంగా మరి రావుల బ్రదర్స్ అందరికీ కూడా మరి చేరవచ్చినటువంటి వారి కుటుంబాలకు, వారి పిల్లలందరికీ కూడా మరి చేరవచ్చిన బంధువర్గం అంతటికీ, మరి ఇక్కడ చేరి ఉన్నటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి విశేష రీతిగా కెథీడ్రల్ పాస్టరేట్ మెదక్ మరి సంఘం, పరిశుద్ధ సంఘం అంతటికి కూడా దుఃఖంలో ఉన్న ప్రతి బిడ్డకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని నేను ప్రకటిస్తూ ఉంటున్నాను. మరి సిఎస్ఐ ఆల్ సైన్స్ చర్చ్ బాలాజీ నగర్ సంఘం అంతటి తరఫున మరి కండోలెన్సెస్ని తెలియజేస్తూ మరి పూలాబాయి ఆంటీ గురించి వాక్యంలో నుండి చదవక ముందు ఒక 2-3 మాటలు నేను వారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. 2017 నుంచి 2019 సంవత్సరం మే నెల వరకు ఈ మహాదేవాలయంలో సేవ చేసే భాగ్యంను దేవుడు నాకు దయచేస్తాడు. నేను ఇక్కడ పనిచేసినటువంటి ఆ 2 సంవత్సరాల వ్యవధిలో నేను గమనించింది ఏంటంటే, మొదటిది కుటుంబ విషయానికి వస్తే ఏ పండుగ అయినా సరే, ఎనీ స్పెషల్ అకేషన్ రావుల ఫ్యామిలీ విల్ సెలబ్రేట్ హియర్ ఇన్ మెదక్. ఎక్కడ ఇంకొక దగ్గరికి పోయి ఎటువంటి సెలబ్రేషన్ ఏనాడు కూడా వినలేదు. క్రిస్మస్ వచ్చిందనంటే హైదరాబాద్లో ఉండే శాంసన్ అన్ననే కానీ, మరి నిర్మల్లో పనిచేసేటటువంటి ఎడ్విన్ అన్ననే కానీ, మరి ఐవన్ హో కానీ, స్టీవెన్ కానీ, వీరి కుటుంబాలన్నీ కూడా ఈ స్థలానికి వచ్చేటటువంటి వారు. అలా వీరి యొక్క సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఈ స్థలంలో ఉండేటటువంటివి. రెండవది ఏంటంటే, ఆంటీ కొద్ది కాలం అయిన తర్వాత తాను నడవలేనటువంటి స్థితిలో కట్టబట్టుకొని నడుస్తూ ఉన్నప్పటికి కూడా తప్పకుండా తనకు చేతనైతే మరి తన యొక్క కుమారుల సహాయాన్ని తీసుకొని ఆలయానికి వచ్చి ఆరాధనలో పాల్పొంది తనంతట తానే మరి కమ్యూనియన్లో పాల్పొందేటటువంటిది. కుమారుల సహాయంతో మరి ఆలయానికి వచ్చి మరి కమ్యూనియన్లో పాల్పొందేటటువంటిదని నేను ఈ సమయంలో వారిని గురించి జ్ఞాపకం చేస్తుంటున్నాను. మూడవది ఏంటంటే, తాను నడవలేనటువంటి స్థితిలో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మహాదేవాలయంలో జరిగేటటువంటి ప్రతి ఆరాధన కూడా ఊరంతా వినబడుతుంది.
సో షీఈస్ వెరీ అటెంటివ్ టు ద వర్షిప్ సర్వీస్. ఏ విధంగా అంటే తాను నడవలేకపోయినా ఇంట్లోనే కూర్చుండి తప్పకుండా ఆరాధన అంతా కూడా వినేటటువంటిది, ఆరాధనలో ఇంట్లో ఉండి ఆరాధనలో పాలు పొందేటటువంటిది. ఇది దీనికి ఎలా అంటే ఒక మాట, నేను చాటుడి శుభవార్తనని ఒక పాట పెట్టాం వాక్యానికి ముందు పెడితే, చాటుడి శుభవార్తను అనే పాట పెడితే ఆ పాట పాడిన తర్వాత ఆరాధన అయిన తర్వాత నేను ఇంటికి వచ్చి ఆంటీని కలిస్తే చెప్పింది, నీ వాడిన రాగం తప్పు అని అన్నది. సరే మరి మీరు వాడండి అని అన్నారు. తర్వాత మా ఇద్దరి మధ్యలో కొంచెం నడిచింది ఏంటంటే ఈ రాగం తప్పు అంటే, ఆంటీ ఏమో ఎంతో సుందరమైనది రాగం మీద పాడాలంటే సరే అని అలానే వాడితే పాట వస్తలేదు. మళ్ళీ నేను వాడిన రాగం ఆంటీ మళ్ళీ ఇద్దరం కలిసి మేము పాడి, ఓహో ఇప్పుడు ఈ పాట ఇలా వాడాలా అని. అంటే షీఈస్ వెరీ అటెంటివ్ టు వాట్ ఎవర్ వి స్పీక్ ఇన్ ద చర్చ్. వాక్యమే కానీ అది పాటనే కానీ ఒకవేళ తప్పు ఉంటే చెప్పేసేటటువంటిది. అటువంటి గొప్ప తల్లి అని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవది ఏంటంటే, తాను కుటుంబం అంతటిని కూడా ఒక చోటికి చేర్చి అన్నదమ్ములు అందరూ కలిసి ఉండడానికి ఈ దినం మట్టుకు ఇక ముందున్న కాలంలో కూడా వీరు ఈ విధంగానే కలిసి మెలిసి ఉండి కుటుంబాలన్నీ కూడా మరి తల్లిదండ్రులు చూపెట్టినటువంటి మాదిరిలో వారు నడవవలసిందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళేటటువంటి సమయంలో ఏమని వాక్యం ధ్యానించాలి అని తలంచినప్పుడు నాకు దట్టినటువంటి ఒక మాట ఏంటంటే, యాకోబు మృతి పొందేటటువంటి సమయంలో యోసేపునికి తెలుపబడింది ఏంటంటే, నీ తండ్రి కాయలాగా పడి ఉన్నాడని. తెలుపగానే యోసేపు పరిగెత్తుకొని వచ్చినాడు తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని రాగానే యోసేపు చెప్తున్నటువంటి మాటలు ఇవి. యాకోబు యోసేపుకి చెప్తున్నటువంటి మాటలు ఆదికాండము 48వ అధ్యాయంలో 3వ వచనం. నేను కొన్ని వచనాలు చదువుతాను, ఆ వచనాలు చదివి నేను ముగిస్తాను. అందులో యాకోబు ఏమని చెప్తున్నానంటే, యోసేపును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యంగా ఇచ్చెదనని సెలవిచ్చెను. తర్వాత 15వ వచనం, అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండినో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుచుందురుగాక అని చెప్పాను. చివరి మాట 21వ వచనం, మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకొని పోవును. ఈ మాటలు ఎందుకు నేను చదువుతున్నానంటే, వాట్ ఈస్ ద లెగసీ దట్ షీ హాస్ లెఫ్ట్ బిహైండ్ ద ఫ్యామిలీ అండ్ ద కాంగ్రిగేషన్ టుడే అంటే, షీ హాస్ గివెన్ ద లివింగ్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్స్. దేవుణ్ణి మన యొక్క జీవితాల్లో అనుగ్రహించి, ఎందుకంటే ఏ స్థితిలోనైనా దేవుని యొక్క వాక్యం ఏమంటుందనంటే, నిన్ను విడువను ఎన్నడను ఎడబాయనని సెలవిచ్చినటువంటి దేవుణ్ణి మనకు ప్రకటించినటువంటి గొప్ప మహనీయురాలని నేను వారి యొక్క జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాను. చివరి మాట ఏంటంటే, 88 సంవత్సరాలు మే నెల వస్తే 88 కంప్లీట్ అయ్యి 89లో తాను ప్రవేశించేది. అయితే పిల్లలందరూ కూడా దీవించబడ్డారు. యు ఆల్ ఆర్ బ్లెస్డ్. ఎందుకనంటే మీ దాంట్లో గవర్నమెంట్ సర్వీస్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. మీ వయసే 60కి వచ్చింది చాలా మంది. అంటే ఇంతకాలం దేవుడు తల్లిని మీ యొక్క జీవితంలో అనుగ్రహించినాడు. వి మిస్ అవర్ మదర్, బట్ యు ఆర్ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే మీ తల్లిని, మీ పిల్లలను చూసి మరి మీ ఇంత మట్టుకు దేవుడు తల్లిని మీ జీవితంలో ఉంచినాడు. అంతేకాకుండా నో మ్యాటర్ ఆఫ్ ఏజ్, ఎవ్రీ వన్ నీడ్స్ మదర్. అంటే ది అన్కండిషనల్ లవ్. వీ స్పీక్ సో మచ్ అబౌట్ మ్యానిపులేషన్ టుడే. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యానిపులేటెడ్, కరప్షన్ అని మాట్లాడుతున్నాం ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కానీ. ది ఓన్లీ లవ్ విచ్ ఈస్ నాట్ మ్యానిపులేటెడ్, ఇట్ ఈస్ మదర్స్ లవ్. తల్లి ప్రేమ మాత్రమే నిస్వార్థంగా అన్కండిషనల్ గా మనకి ఇవ్వగలిగింది ఏంటంటే తల్లి మాత్రమే. మరి ఆ తల్లి
ప్రభు యొక్క సన్నిధిలో ఆయన స్తుతించే సమూహంలో తాను ఉన్నదని జ్ఞాపకం చేస్తూ నల్లారా తిరిగి రండి సెలవేయగానే దేవుని పిలుపునకు విధేయత చూపించి తాను దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించినని, తాను ఏ విధంగానైతే తన యొక్క నడవడిని, తన కుటుంబాన్ని వాక్యం చేత కట్టుకున్నదో ఆ విధంగా వారి కుమారులు, వారి కుటుంబాలు, చేరవలసిన సంఘము, బంధువర్గం, మనమందరం కూడా వారి యొక్క జీవితంలో నుండి మాదిరిని మనం తనను మాదిరిగా తీసుకొని తాను యోసేపు చెప్తున్నాడు యాకోబు ఏమనంటే, ఇదిగో నాకు తోడైన దేవుడు నీకు కూడా తోడైండు. కాబట్టి షీ హెస్ గివెన్ అ లివింగ్ గాడ్ ఇన్ టు అవర్ లైఫ్. సో లెట్ us మూవ్ అహెడ్ విత్ దిస్ ఫేత్. ఎందుకంటే ఎవరు విడిచిన దేవుడు
వారు ఎంతగానో విచారిస్తున్నటువంటి కుటుంబంతో కలిసి ప్రియులు స్థానిక సంఘం సేవకురాలు శ్రీమతి పూలబాయి విద్యాసాగర్ గారి యొక్క స్నేహాన్ని చవిచూచినటువంటి అనేక మంది స్నేహితులు ప్రియులందరూ కూడా ఇక్కడికి చేరడం, వారి మీద మనకున్నటువంటి గౌరవాన్ని మనం ప్రకటిస్తున్నట్లుగా ఉంది. ఏది ఏమైనా మానవుల యొక్క జీవితానికి ఒక పరిమితి నియమించినటువంటి దేవుడు. ఆ సమయం ముగియగానే తన ఎద్దుకు పిలుచుకొని వారికి దాచించినటువంటి ఆశీర్వాదాలు అందించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దైవ సేవకులు ఇంతకుముందు అనేక సందర్భాల్లో మనతో మాట్లాడి బోధించినటువంటి దేవుని యొక్క సందేశంలో, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటల ద్వారా అనేక రీతిలుగా మనల్ని హెచ్చరించినారు. ఎవరి క్రియలు వారి వెంట వెళ్తాయి. మంచి చేసినటువంటి వారికి ప్రతిఫలాన్ని, చెడు చేసినటువంటి వారికి దానికి తగ్గట్టు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు యుగ యుగములకు మార్పు లేని దేవుడుగా ఉన్నాడు. ఆయన చనిపోయి పాతిపెట్టబడి పునరుత్థానుడై యుగ యుగములకు జీవించు దేవుడుగా ఉన్నాడు. దానితో పాటు మనకు ఇవ్వాల్సినటువంటి జీతాన్ని ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎలాంటి జీతం సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నామో, ఈ ప్రత్యేక దినముల యొక్క అనుభవాలను, అనుభూతిని, అనానుకూల పరిస్థితులను బట్టి మనము హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. ఉదయం సంతోషంగా మాట్లాడి మరుక్షణంలో నిశ్చేష్టులుగా మార్చబడేటటువంటి అనేక మంది కంటే ఈనాడు ఈ దీర్ఘాయుష్యు కలిగినటువంటి సేవకురాలి యొక్క జీవితం, ఇంతకుముందే గతించిపోయినటువంటి వారి యొక్క ప్రియమైనటువంటి భర్త గారు విద్యాసాగర్ అంకుల్ గారి యొక్క జీవితం, ఆ విద్యాసాగర్ గారి యొక్క తోబుట్టువులకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు చాలా పెద్ద వయస్సు కలిగినటువంటి వారుగా ఈ లోకంలో, ఈ స్థలంలో, ఇదే గృహంలో బ్రతికినటువంటి లేట్ రావుల అనంతరావు గారి యొక్క దంపతులు. ఈ రీతిగా ఆ కాలం నుంచి కుటుంబానికి నాకు ఉన్నటువంటి ఈ పరిచయాన్ని, స్నేహాన్ని, ఈ సంఘంలో సభికులుగా మాత్రమే కాదు ప్రతి ఇంటిలో కూడా మా బంధువు అనేటటువంటి అనుభూతి ఈ స్థానిక సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలకు ఆ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప దీవెన. వీరు పరాయి వారు, వీరు ఇది అది అనేటటువంటి తారతమ్యం లేకుండా అందరినీ కూడా పెద్దవారైతే తాతగానో, అంకులుగానో, మామగానో, నాయనగానో, అన్నగానో, చెల్లిగానో ఈ సంబోధనతో పలకరించుకొని ఈ పరిశుద్ధ దేవాలయంలో ఆరాధించినటువంటి సంఘం. ఎందుకు అనంటే ఈ దేవాలయంలో నిర్మించినటువంటి ఆ మహామనిషి లేట్ C.W. చార్ల్స్ వాకర్ గారి యొక్క నేర్పు, వారు జీవించినటువంటి ఆ జీవితం విశ్వాసమునకు, నిరీక్షణకు, ప్రేమకు, త్యాగానికి, క్షమాగుణానికి అన్నీ కూడా దేవుని మనసు కలిగినటువంటి వారు ఈ స్థలములో పరిచర్య చేసినారు, బోధించినారు. ఈ స్థలములో ఉండి గురువుగారు సుశీల్ గారు చెప్పినట్లుగా దేవుని వాక్యం కంఠోపాఠం చేసినటువంటి వారు కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, దేవుని ప్రేమించే వారికి దీర్ఘాయుష్యనిచ్చేటటువంటి ఆ దేవుడు సేవకురాలికి, వారి ప్రియమైనటువంటి భర్తకు
ఆ మాటకు వస్తే వేరే స్థలాల్లో ఈ వయసు కలిగినటువంటి వారు లేరా అని ప్రశ్నించవచ్చు. ఉన్నారు. వారందరూ కూడా దేవుని ప్రేమించిన వారే. కనుక ఈ రీతిగా వారి యొక్క ప్రేమ కలిగినటువంటి జీవితం, వారి క్రియల ద్వారా, వారి పరిచర్య ద్వారా అనేక సంవత్సరాలు డిచ్చిపల్లి హాస్పిటల్లో వారు పరిచర్య చేసి వారు విశ్రాంతి నొందిన తర్వాత దేవుని ఆరాధనకు రావడం, వారి ప్రియమైనటువంటి పూలాంటి తల్లి, అమ్మ పేరు మర్చిపోయి, ఓర్పాంటి, వారిద్దరు కలిసి సంగీతాలు పాడుకునేవారు, పాటలు పాడుకునేటటువంటి వారు, ఒకరినొకరు వాక్యము ద్వారా ఆదరించుకోగలిగినటువంటి వారు. వారి ప్రేమను, వారి త్యాగాన్ని వారు వ్యక్తపరిచి క్రియల ద్వారా మరి వారి కుమారులను ఆ సేవ కొరకు వారు నాయకులుగా ఉన్నను సంఘ పరిచర్యలు నాయకులుగా ఉండడానికి, సేవకులుగా ఉండడానికి, సేవకులకు సహకారం అందించేవారుగా ఉండడానికి వారు దోహదపడుతూ ఉన్నారు. దేవుని నామమున ఈ సమయమును వారి ఈ లోకాన్ని, వారి బాంధవ్యాలను, వారి యొక్క స్నేహాన్ని, వారి బాధ్యతలను అన్నింటినీ ముగించుకొని ప్రభు యుద్ధకు వెళ్ళినారు. దేవుని యొక్క కృప సింహాసనము తగ్గట అందరం ఒకప్పుడు చేరాల్సిందే. దేవుడు ఎవరెవరిని వారి చిత్తానుకూలంగా జీవించారో వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. సేవకురాలికి, వారి పరిచర్యకు ఆ గొప్ప జీతం దేవుడిస్తాడనేది మన యొక్క విశ్వాసం. కనుక దుఃఖంలో ఉన్నటువంటి మరి ఐవన్ హో వారి కుటుంబానికి, శాంసన్ వారి యొక్క కుటుంబానికి, స్టీవెన్ గారు వారి యొక్క కుటుంబానికి, చిన్నవాడు ఎడ్విన్ వారి ప్రియమైనటువంటి కుటుంబములకు, తోబుట్టువులకు మరి దేవుడే ఆదరణ కలుగజేయాలని నా ప్రార్థన. ఇక్కడ చేరినటువంటి మనందరికీ కూడా దేవుడి నామమునందు ఏ ఉద్దేశంతోనైతే ఇక్కడికి వచ్చినామో వాటిని ఈ కుటుంబం కొరకు మన నివాళులు అర్పిస్తూ ప్రార్థనల సహాయంతో దేవుడు ప్రతి వారిని ధైర్యపరచాలని, సంతోషంలో ఉండేవారు, దుఃఖంలో ఉండేవారు ఆయనకు తల్లి తండ్రి మమ్మను విడిచిపెట్టినాడు, ఎన్నడూ విడువని దేవుడు, ఆదరణ ఇచ్చే దేవుడు. గాఢంధకారంలో దారి గమ్యం తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మాకు గురి అయినటువంటి మీరే మీ స్వరంతో మీరు మమ్మల్ని పిలుస్తున్నారు. అది కోపముగాను పగగాను మేము తీర్చుకుంటున్నాం. కనుక మా తండ్రి, మా తప్పులను మేము మన్నించమని ప్రార్థిస్తూ నీ సేవకురాలి జీవితమంతటి కొరకు, వారి పరిచర్య కొరకు, వారి త్యాగ నిరతి కొరకు, వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలన్నింటిలో కూడా నీ నామమే మహిమ పొందాలి అని వారికి నెమ్మదినిచ్చినారు. కుటుంబాన్ని ఆదరించమని, ప్రియమైనటువంటి కుమారులను, వారి పిల్లలను, వారి పిల్లల యొక్క సంతతంతటిని కూడా దీవించమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కొక్కరిని మీరే క్షేమమైనటువంటి తిరుగు ప్రయాణములో ఈ కార్యమంతట్లో పాల్పొందడానికి కృప దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి సమయమందు దుఃఖ సాగరంలో ఉన్నటువంటి కుటుంబాలను ఉద్దేశించి ఆదరణకరమైన విషయాలు జ్ఞాపకం చేసిన సీనియర్ గురువులు రెవరెండ్ వై రాబిన్సన్ గారికి కుటుంబాల పక్షాన, సేవకుల పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయాన్ని ఇతర ప్యాస్టర్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ డాక్టర్ టి శాంతయ్య అయ్య గారికి సమయం అప్పగిస్తూ ఉన్నాను. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు ఎంత కష్టమొచ్చినా
నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. బ్రతుకునా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగాలినా, బ్రతుకునా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగాలినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆపులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆపులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియో కాలిక సమానము, నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియో కాలిక సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ. శుద్ధ సంఘమా, ప్రభువులో నిద్రించినటువంటి ప్రియతమ తల్లి శ్రీమతి రావుల పూలబాయమ్మ గారిని బట్టి ఈరోజు మనమందరం ఇక్కడ చేరవచ్చి ఉన్నాం. బహు దుఃఖ సాగరములో మునిగి ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదరించి ఓదార్చున్నట్లుగా, దేవుని సన్నిధిని కోరుతూ ప్రార్థించినట్లుగా, మన ప్రజెన్స్ను బట్టి కుటుంబానికి ఆదరణ కలుగునట్లుగా మనము ఈ భూస్థాపన ఆరాధన కార్యములు పాలు పొందినట్లు వచ్చి ఉండగా, ఇక్కడికి మనల్ని అందరూ క్షేమంగా చేర్చిన దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రం, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి నిన్నటి దినము నుండి నేను గమనిస్తూ ఉండగా, మరి అధ్యక్ష మండలం యొక్క పెద్దలందరూ కూడా దాదాపుగా ఈ స్థలాన్ని ప్రియుడు క్రీస్తు నందు మరణమునకు విజయమేది, మరణమోడి పోయేరా, మరణమునకు విజయమేది, లౌకిక దేహము వేది
బేకరాయోదాను యేసు ప్రేమతో దాటించురా మరణమునకు విజయమేది మరణమోడిపోయేరా. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీలో మా ఫిజిక్స్ లెక్చరర్ ఒక టైం డెఫినేషన్ ఈ రీతిగానే అన్నాడు. టైం డెఫినేషన్ ఏ రీతిగా అంటున్నాడంటే, జనరల్గా మనము వాట్ ఈస్ టైం అంటాం, అండ్ వి సీ ద రీడింగ్ ఆఫ్ ద వాచ్ అండ్ వి సే. కానీ తను ఏమంటాడంటే, దట్స్ నాట్ ద ప్రాపర్ వే ఆఫ్ ఆస్కింగ్ వాట్ ఈస్ టైం. టైమ్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ ఈవెంట్స్ అని డెఫినేషన్ అందించాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ జీవితము దేవుడు మనకు బహుకరించాడు. బహుకరించినటువంటి ఈ జీవిత యాత్ర ఎప్పుడు ముగించునో మనకు తెలవనటువంటి మర్మం. 3 విషయాలు మనం ఇక్కడ గ్రహించాలి. ఏదో సమయాన మానవుడు అనబడుతున్నటువంటి వారు జన్మిస్తారనేటటువంటిది జగమెరిగిన సత్యం. ఇట్స్ ఎ యూనివర్సల్ ట్రూత్. జన్మించినటువంటి మానవుడు ఏ సమయాన మరణిస్తాడో జగము ఎరగనటువంటి సత్యం. చిన్నబిడ్డలు మరణిస్తూ ఉన్నారు, యవనస్తులు మరణిస్తూ ఉన్నారు, వృద్ధులు మరణిస్తూ ఉన్నారు. సమయం అనేటటువంటిది ఒక విశేషమైనటువంటి పాత్ర వహిస్తున్నట్టుగా ఈ మానవ జీవిత యాత్రలో మనం చూస్తూ ఉన్నాం. మనమందరము జన్మించాం, ఏదో సమయాన జన్మించాం. జన్మించినటువంటి మన జీవిత యాత్ర ఎప్పుడు ముగించునో జగం ఎరగనటువంటి సత్యం. చాలా ఎదిగినటువంటి శాస్త్రజ్ఞము కూడా దీనిని వర్ణించలేరు, చెప్పలేరు. అదే రీతిగా మానవులు అనబడుతున్నటువంటి వారు ఏదో స్థలమున జన్మించవలసినటువంటిది జగమెరిగిన సత్యం. ఆసుపత్రి కావచ్చును, ఇంట్లో కావచ్చును, ప్రయాణంలో కావచ్చును, ఈ జననం అనేటటువంటిది ఏదో స్థలమున జరుగుతూ ఉంది. కానీ ఏదో స్థలాన జన్మించినటువంటి మానవులు ఏ స్థలాన మరణిస్తారో జగం ఎరగనటువంటి సత్యం. అగైన్ ఇట్స్ ఎ మిస్టరీ. అదే రీతిగా ఏదో పరిస్థితుల్లో మానవుడు జన్మిస్తాడనేటటువంటిది జగమెరిగిన సత్యం అయితే, ఏదో పరిస్థితిలో జన్మించినటువంటి మానవుడు ఏ పరిస్థితిలో మరణిస్తాడో జగం ఎరగనటువంటి సత్యం. వీఆర్ జర్నింగ్ విత్ దీస్ 3 truths and 3 mysteries in our life journey. Distance between 2 successive events. జననము మరణము మధ్యలో నీవు నేను మనమందరం కూడా ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ ప్రయాణిస్తున్నటువంటి జీవితము కొద్ది దినాల జీవితం మాత్రమే. దానినే హిందీలో ముసాఫిర్ అంటారు. ముసాఫిర్ లైఫ్, ఇట్స్ ఎ జర్నీ. ఈ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణాన్ని వర్ణిస్తూ షేక్స్పియర్ అనే గొప్ప రచయిత తాను ఏ రీతిగా జీవితాన్ని వర్ణిస్తూ ఉన్నాడంటే, జీవితం అనబడుతున్నటువంటిది ఒక వేదిక లాంటిది అంటాడు. ఈ వేదిక పైన దేవుడు లేక లోకము మనకు బాధ్యతలను ఇస్తాడు. ఆ వేదిక పైకి ఆహ్వానిస్తారు. ఆహ్వానించి పాటను వాడమంటారు, నాట్యము చేయమంటారు, భాషను మాట్లాడమంటారు, ఎన్నెన్నో బాధ్యతలు ఇస్తాడు. ఈ వేదిక పైన ఎవరు కూడా చిరస్థాయిగా ఉండడానికి వీల్లేదు. దెర్ ఇస్ ఎ టైమ్ లిమిట్, సిట్యువేషనల్ లిమిట్ ఇస్ దేర్. ఆ వేదిక పైన ఆ వేదిక అనబడుతున్నటువంటిది ఒక అవకాశం. ఈ వేదిక పైన దేవుడు జీవితం అనేటటువంటిది ఒక భాగ్యము, అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ అవకాశాన్ని వేదిక పైన అనగా భువి అనబడుతున్నటువంటిది జీవితంలో ఒక వేదిక లాంటిది. ఈ వేదిక పైన సంసార జీవితమే కావచ్చును, వ్యక్తిగత జీవితమే కావచ్చును, సామాజిక జీవితమే కావచ్చును, ఇంకా ఎన్నెన్నో రీతిలుగా కావచ్చును. కానీ ఈ వేదిక పైన ఉన్నటువంటి భూమి అనబడుతున్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి ఈ మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బాధ్యతను బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడు వలె నెరవేర్చి, ఎందాక సమయమో మనకు తెలియదు కనుక అందాక బలా నమ్మకమైనటువంటి దేవుని బిడ్డలుగా వేదిక పైన దేవుడు మనకు అందించినటువంటి జీవితం అనే భాగ్యాన్ని పట్ల దేవునికి కృతజ్ఞతలుగా ఘనమైనటువంటి జీవితాన్ని జీవించేవారమై ఉండవలసిందిగా. కేథీడ్రల్ కాంపౌండ్లో చాలా వృక్షాలు ఉన్నాయి.
ఈ వృక్షాలను కానీ సూర్యచంద్రములు కానీ దేవుడు సృష్టించాడు. సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త దేనికి దానికి ఒక బాధ్యతను పెట్టాడు. మామిడి చెట్టుకు మామిడి పండు గాయాలి, ఆ పండు ఇతరులకు దీవెనకరంగా ఉండాలని ఈ సృష్టిలో దేవుడు సృష్టించినటువంటిది ప్రతిది కూడా మంచిదిగా ఉన్నట్టుగా దేవుడు చూశాడు. అదే రీతిగా ప్రియులారా, దేవుడు సృష్టించినటువంటి ప్రతి సృష్టి పట్ల దేవునికి ఒక ఉద్దేశం కలిగి ఉంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి వారమై ఉండవలసిందిగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. పెద్దలు పూలబాయ్ అమ్మగారు, దేవుడు ఈ భూమి అనే వేదిక పైన తనకు జీవితం అనేటటువంటి బహుమానాన్ని ప్రసాదించాడు. తాను ఏ రీతిగా బలానమ్మకమైనటువంటి మంచి దాసురాలు వల్ల జీవించేదంటే సమాజము, సంఘము, సృష్టి యావత్తు సాక్ష్యం ఇస్తూ ఉంది. వైద్య రంగంలో అమోఘమైనటువంటి సేవలను అందించినటువంటి చాలా గొప్ప మహానురాలు. లెప్రసీ హాస్పిటల్, విక్టోరియా హాస్పిటల్లో నేను విన్నటువంటి గొప్ప సాక్ష్యాలు. లెప్రసీ బాధపడుతున్నటువంటి వారి గాయాలు తన సొంత చేతులతో తుడిచి మందులు పెట్టి అమోఘమైనటువంటి సేవలను అందించారు. ఏ రీతిగా అందించగలిగేది? ఆ బాధపడుతున్నటువంటి వారిలో తను ప్రభువును చూసేది. మదర్ తెరీసాను ఒకరు అడిగారంట, అమ్మ తల్లి, నీవు ఇంత గొప్ప సేవ ఏ రీతిగా చేస్తున్నావమ్మా? ఈ గాయాలు దుడుస్తున్నావు, పొండ్లు దుడుస్తున్నావు, స్నానాలు చేపిస్తున్నావు అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి, ఇది ఏ రీతిగా సాధ్యము? మామూలుగా సాధ్యము కాదే. ఏ రీతిగా సాధ్యం అంటే మహానురాలు మదర్ తెరీసా ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, నేను బాధపడుతున్నటువంటి అనారోగ్యంలో ఉన్నటువంటి వారిలో యేసుక్రీస్తు ప్రభును సాక్షాత్తుగా చూస్తూ ఉన్నాను. నేను ప్రభు సేవ చేస్తున్నాను కనుక చేయగలిగాను, ప్రభువును చూస్తున్నాను కనుక ప్రభు సేవ చేస్తూ ఉన్నాను. పూలబాయి అమ్మగారు తాను వైద్య రంగంలో లెప్రసీ హాస్పిటల్లో అమోఘమైనటువంటి సేవలను అందించారు. దేవుడు మనందరిని సృష్టించిన ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనల్ని సృష్టించినటువంటి విధాయకము తన స్వరూపములో మనల్ని సృష్టించారు. నీవు నేను మామూలు వారము కాదు, దేవుని స్వరూపులము. దేవుని ఆజ్ఞను అతిక్రమించి దైవ స్వరూపము కోల్పోయినప్పుడు దేవుడు మనల్ని విడిచాడా? విడిచేటటువంటి దేవుడు కాదు. మహా ఉన్నతమైనటువంటి దేవుడు దిగి వచ్చినటువంటి దేవుడుగా తన కలువరి శిలువ రక్తంలో శుద్ధీకరించి తిరిగి మనల్ని సృష్టించాడు. వీఆర్ ఆల్ సెట్ అపార్టెడ్ పీపుల్. వీఆర్ ఆల్ సాంక్టిఫైడ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మనమందరం కూడా ప్రభు యొక్క మరణ పునరుత్థానపు అనుభవం పొందినటువంటి వారం. అయితే సృష్టించినటువంటి భగవంతుడు, తిరిగి నిన్ను నన్ను సృష్టించినటువంటి మహా ఉన్నతమైనటువంటి దేవుడు తన స్వరూప్యాన్ని ఒకరికొకరు పంచుకొని జీవించాలి. సమాజంతో పంచుకొని జీవించినట్టయితే ఈ హృదయము, ఈ లోకము, ఈ కుటుంబము, సమాజము, సంఘము, సృష్టి యావత్తు దేవుని రాజ్యముగా మారిపోతుందనేటటువంటి తాపత్రయము, ఆలోచనతోని దేవుడు ఈ రీతిగా మనల్ని ప్రత్యేకించాడు. రాత్రులు అడుగడుగున దేవుడు వారికి అనుగ్రహించినటువంటి బాధ్యత యందు దేవుని మాత్రమే ఘనపరిచారు. కుమారులు మరి వారు పండుగ జరుపుకునే టైంలో కూడా నేను అనుకుంటా తల్లి దగ్గర అందరూ కూడా గ్యాదర్ అయ్యి తల్లికి సహవాసాన్ని అందిస్తూ, తల్లిలో ఉన్నటువంటి స్వరూప్యము, తల్లిలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఈ కుమారులలో కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంచి సాక్ష్యము. దేవుని ఆలయానికి హత్తుకొని జీవించేటటువంటి కుటుంబం. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ లోకంలో మానవ జీవితము ఎప్పుడు ముగించునో మనకు తెలియదు. అది దేవుని ఆధీనంలో ఉంది. మన ప్రతి వ్యక్తిగత జీవితము క్యాలెండర్ దేవుడు నియమించాడు, సమయము దేవుడు నియమించాడు. తారీఖు ఎప్పుడో తెలియదు, పుట్టిన తేదీ తెలుసు కానీ పుట్టిన మానవుడు ఎప్పుడు మరణిస్తాడో తారీఖు తెలియదు, మనకు సమయము తెలియదు, స్థలము తెలియదు, పరిస్థితి తెలియదు. కనుక చాలా మంచి స్నేహితురాలు. ప్రతిదినము వారు ఫోన్లో మాట్లాడుకునేటటువంటి చక్కటి స్నేహము. చాలా దుఃఖపడ్డది, అనారోగ్య పరిస్థితిలో ఉండి రాలేకపోయినానని
ప్రగాఢ సంతాపంలో దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలకు దేవుడు తాను అందించాలి. థ్యాంక్ యూ. మరి ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సమయంలో మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకై ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గారికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా శాంసన్ గారు, ఐవన్ గారు, ఎడ్విన్ గారు, స్టీవెన్ గారు వాళ్ళని గమనిస్తూ ఉంటే వారి నోట మంచి మాటలు పలుకుతారు. వాళ్ళు మంచి మాటలు, ఆ అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను కనుక మా కుటుంబం అంతా తరఫున వారికి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. మరి నేను బోయిన్పల్లిలో అయ్యగారుగా ఉన్నప్పుడు అనేక రీతులుగా సహాయం చేసిన వారు శాంసన్ గారు, మరి ఐవన్ గారు వారి యొక్క హౌస్ డెడికేషన్ అప్పుడు నన్ను పిలిచారు. ఆ విధంగా సహవాసంలో మేము ముందుకు సాగాం కనుక ఆ సహవాసం మర్చిపోలేమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి పూలాబాయి గారు 2-3 సార్లు వారిని విజిట్ చేయడం జరిగింది. నేను బాబు 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 అనే పిలిచింది నన్ను కనుక నాకు అమ్మ లాంటిది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చిన్న శంకరంపేటలో భోజనాలు పెట్టి, ఆ చర్చిలో భోజనాలు పెట్టి ఉన్నప్పుడు ఆ సందర్భంలో అయ్యా ప్రార్థన చేయవా అని అడిగింది. అప్పుడు చిన్న ప్రార్థన చేశాను. అది ఏ సందర్భమో నాకు జ్ఞాపకం లేదు కనుక మరి ఏ విధంగా పరిచయం ఉంది. ఆమె లోపల నేను ఏం చూశానంటే దావీదు మహారాజు అంటాడు, ఏమంటే నాకు క్షేమాధారము ఏదీ లేదు, నీవే దేవుడవు, నీవే ప్రభుడవు అనేటువంటి మాట కీర్తనలు 16 2వ వచనంలో ఆ మాట ఉంటుంది. కనుక అమ్మగారి గురి అంతా నేను తలంచుకుంటే నా జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే ఫారినర్స్ మధ్యలో సేవ చేసి వారి యొక్క క్రియలను చూసి వారి యొక్క యాటిట్యూడ్ను చూసి ఆమె నేర్చుకున్నది ఏంటంటే నాకు దేవుడే ఆధారము, దేవుడే క్షేమము, ఇంకా ఏది లేదు నాకు. అది దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి సేవకురాలిగా నేను పరిగణిస్తూ ఉన్నాను. కనుక వారి యొక్క జీవనాధారము దేవుడే అని, అదే రీతిగా దేవునిలాగానే మరి ఫారినర్స్ చూపించినటువంటి మార్గంలోనే వారు రోగుల పరిచర్య చేసిన విధానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఒక ఆయన అంటాడు, డెత్ అనేదట, డెత్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంటల్ బట్ ఇట్ ఈజ్ అన్ అపాయింట్మెంట్. కనుక ఇది నియమించబడింది. ఇక్కడ చేరిన మనందరికీ కూడా మరణము అనేది నియమించబడింది. దాని కొరకే సిద్ధపడుతూ ఉన్నాము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి పూలబాయి అమ్మగారు మన ఎదుట మాదిరి ఉంచింది ఏంటంటే దేవుడే నాకు క్షేమాధారము, దేవుడే నాకు దేవుడు ప్రభువుడు అనేటువంటిది ఉంచింది. కనుక ఆ యొక్క ప్రేమను పంచినటువంటి ఆ తల్లి ఎంతో సన్నిహితం ఉంది. పిచ్చిపిల్లలు అందరూ ఉన్న వాళ్ళంతా కూడా అక్క చెల్లెల్లాగా ఉంటారు, అన్నతమ్ముళ్ళలాగా ఉంటారు. ఒకరికొకరి భేదాలు లేవు. అక్క జీవితం మేము అక్కనే అంటారు, ఎందుకంటే ఇప్పటి కూడా అక్కడే. నాకు 83 ఏళ్ళు, నాకట కొంచెం పెద్దది. ఎంత కష్టపడి తన కుటుంబంలో పైకి తీసుకొచ్చిందో నాకు తెలుసు. ఎందుకంటే విద్యాసాగర్ అన్న ఆయన విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వచ్చేవాడు. సాటర్డే వచ్చి మండే మార్నింగ్ వచ్చేసేవాడు. ఆమె ఒక్కటే 4 పిల్లలను, వాళ్ళ మామను, అత్తను చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండేది. ఆమెతో మాకు ఈ సహవాసం ఉంది. మేము కూడా రిటైర్ అయినాము. మా భార్య కూడా బాగా ప్రేమించింది. సూర్యకాంత్ రాలేదు కదా, బాచి కూడా రాలేదు. మాకు చాలా దీవెనక్క తెలుసు, మాకు చాలా సంబంధం ఉంది. ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ముగిస్తాము. పూజ చేసి దేవుడి ఇంటికి వెళ్ళింది.
మరి క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంది. ఎందుకంటే మరణం అనేది అంతం కాదు, అది ఒక ఆరంభం, కొత్త జీవితం యొక్క ఆరంభం. కనుక మేము హైదరాబాద్ వచ్చాము. కుటుంబంకు మా భార్య కూడా చెప్పింది సార్, ఆమె యొక్క కండోలెన్స్ చెప్పింది, రాలేని పరిస్థితిలో ఉంది. మాకు సంస్థని ఆయుర్వేదం అప్పుడు కలుస్తారు. వీళ్ళిద్దరు చిన్నలు కలవడం, వీళ్ళిద్దరు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. దేవుడు ఈ కుటుంబమును ఆశీర్వదించినట్లు ప్రార్థిస్తాము. అక్క యొక్క జీవితము, ఆమె సేవా జీవితము జకర్యా వలె తన జీవితమును డిస్ప్లేలో, తన శేష జీవితంలో ఈ మెదక్లో చూపించింది మనం అందరం చూస్తున్నాము. కనుక ఆమె జీవితమును మనం ఆధారం చేసుకొని ఆమెలాగా ప్రభు కొరకు జీవించట్లో ప్రభు తన సహాయం దయచేయడు కాక ఇలా ప్రార్థిస్తాను. దయగల మా ప్రభువా, మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనం నాయన. నీ సన్నిధానం తీసుకున్న నీ దాసురాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఇహలోక బాధ యేసుని చేతులందు మిక్కిలి క్షేమము నైనా నా గోల్గొతయందు నోందు నా గురి సర్వదా చీకటి దాచు నాకా మూర్పుతును ఉండేదా జీరదనికా నాకా మనుషులు నమ్మేదా యేసుని చేతులందు యేసుని రోమోనా నాకు నా భయ మందు యాందే పరుండేదో. ఆశీనుడవైనా దేవా ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, పానిచ్చుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవానిచ్చుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ప్రియులారా, మరి దైవజనులు ముందుకు వెళతారు. తర్వాత స్తోత్రము సేయరే సోదరులారా
కొంచెం సమయం మనకు కాబట్టి దయచేసి కూర్చోవలసిందిగా మనవి. ఇంకా ఒక సమయం మనకు తగ్గుదని సమాధి కట్టుకున్న వారు ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారు, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. నిర్భయమును నిరీక్షణకరమైన విశ్రాంతి స్థలముగా ఉండ పరిశుద్ధ పరిస్థితివి కదా. పునరుత్థానమును జీవమునై ఉన్న నీ యందు నీ సేవకురాలు విశ్రమించుచున్నదని మేము నమ్ముచున్నట్టు ఈ సమాధి శరీరమునకు విశ్రాంతి స్థలముగా ఉండని అనుగ్రహించుమని నిన్ను ప్రార్థించుచున్నాము తండ్రి. ప్రభువా, ఈమెకు నిత్య విశ్రాంతి దయచేయము. పరమందు నిత్య జీవును కలుగున నిశ్చయతతోను దృఢ నిరీక్షణతోను ఈమె శరీరమును మట్టికి మట్టిగాను బూడిదకు బూడిదగాను దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి
మా దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చువాడైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మీలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సకల ఓదార్పు, ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ దుఃఖ సాగరంలో ఉన్నటువంటి బిడ్డలకు దేవుడు తన కృప ద్వారానే అనుగ్రహించునుగాక. నేను కూడా చేరి ఉందులచ్చగా క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమా, గౌరవనీయులు, పెద్దవారు, కీర్తిశేషులు పూలబాయి గారు మరి దేవుని యొక్క పిలుపునందుకొని దేవుని రాజ్యంలోనికి చేర్చబడ్డారు. మరి దుఃఖ సాగరంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదరిస్తూ ప్రార్థనాపూర్వకంగా బలపరుస్తున్నటువంటి చేరవచ్చిన వారందరికీ కూడా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కెథీడ్రల్ పాస్టరేట్ ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ డాక్టర్ టి శాంతయ్య గురువుల వారికి కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఎంతో ప్రయాసంతో ఇక్కడ చేరుకున్నటువంటి ఫార్మర్ ట్రెజరర్ గారు, డైసన్ మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గారు రెవరెండ్ డాక్టర్ యు డానియల్ గురుల వారికి కుటుంబ పక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి బోయినపల్లి ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ గురువులు, టౌన్ డిసిసి మినిస్టర్ సెక్రటరీ గారు రెవరెండ్ దేవసాయం గురుల వారికి కుటుంబ పక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనలో మన అంతిమ యాత్ర కార్యక్రమంలో పాలు పొందినటువంటి సీనియర్ గురువులు రెవరెండ్ వై రాబిన్సన్ గురువుల వారికి కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెవరెండ్ ఎస్ఎల్ అనంతరావు గురువుల వారు ఉన్నారు, వారికి కూడా కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాలాజీ నగర్ పాస్టరేట్ లో మరి సేవలు అందిస్తున్నటువంటి రెవరెండ్ ఎస్ఎల్ సుశీల్ గురువుల వారికి, ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ గురువుల వారికి కుటుంబ పక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. స్థానికంగా మరి సేవలు అందిస్తున్నటువంటి గురువులందరికీ కూడా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. మరి పాస్టరేట్ ఆఫీసర్స్, పాస్టరేట్ కమిటీ మెంబర్స్, ఏరియా లీడర్స్, మరి ఈ కార్యక్రమంలో పాలు పొందినటువంటి బంధువులు, శ్రేయోభిలాషులు, కుటుంబీకులు, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాత్రి సమయంలో భజనలో పాలు పొందినటువంటి కెథీడ్రల్ పాస్టరేట్ యూత్ విభాగం అంతటికి కూడా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి డైసన్ ఆఫీసర్స్ చాలా మంది ఇక్కడ ఉన్నారు, మరి నిన్న దినాన్న వచ్చి వెళ్లారు, వారందరికీ కూడా కుటుంబ పక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. కీర్తిశేషులు మరి రావుల పూలబాయి అమ్మగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక 16వ తారీఖు అనగా వచ్చే మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు మిషన్ కాంపౌండ్ ఫాస్ట్నెట్ బస్తీ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా అందులో పాలు పొంది కుటుంబాన్ని ఆదరించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, కీర్తిశేషురాలు మరి పూలబాయి అమ్మగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక మరి 16వ తారీఖున వచ్చే మంగళవారం రోజున సిఎస్ఐ మిషన్ కాంపౌండ్ ఫాస్ట్నెట్ బస్తీ నందు వారి యొక్క గృహం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకు జరిగించబడుతుంది. దయచేసి ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా ఆ కూడికలో పాలు పొంది దుఃఖసాగరంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదరించి బలపరచవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరొకసారి